బెంగళూరులో గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఎంతలా వేధిస్తుంటే కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రజలు షాపింగ్ మాల్లకు క్యూ కట్టేంతలా. నీటి వృధాను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా 5,000 రూపాయల జరిమానా కూడా ప్రకటించిందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మహానగరం కూడా బెంగళూరుకు దీటుగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే కోటి దాటిన జనాభా మరో 10-20 ఏళ్లలో 2 కోట్లు దాటిపోనుంది. మరి అప్పటి అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా ప్రభుత్వం ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. హైదరాబాద్లో వర్షం చుక్కపడి ఇప్పటికే 90 రోజులు దాటిపోయింది. పరిస్థితి ఇలానే కొనసాగితే 100 రోజులు దాటినా ఆశ్చర్యం లేదు. గత 4-5 ఏళ్లలో ఒక్క చుక్క కూడా వర్షం పడని అత్యధిక కాలం ఇదే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మార్చి నుంచి జూన్ వరకు 4 నెలలు నీటి కొరత ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేసవి గురించి సీఎం కూడా అధికారులను అప్రమత్తం చేయడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగరంలోని బోరు బావులు ఎండిపోతున్నాయి. పూర్తిగా వేసవి రాకముందే ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మణికొండ, మాదాపూర్, కొండాపూర్, కుకట్పల్లి, హయత్ నగర్, ఫిజాదిగూడ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మేలో ఏ విధంగా ఉంటుందోనని స్థానికులు హడలిపోతున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా దాదాపు 160 నుంచి 180 కిలోమీటర్ల నుంచి నగరానికి నీటిని తీసుకొస్తున్నారు. దీనికోసం విద్యుత్ ఛార్జీలకే నెలకు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంత విలువైన నీటిలో చాలా వరకు వృధాగా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా రోజు విడిచి రోజు 2.547 మిలియన్ లీటర్ల నీటిని అందిస్తున్నారు. ఇందులో 20% అంటే 509 మిలియన్ లీటర్ల వరకు వృధా అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. పాత పైప్ లైన్లు, లీకేజీలు, సర్వీస్ రిజర్వాయర్ల ఓవర్ఫ్లో, పబ్లిక్ నల్లాలకు ట్యాప్లు లేకపోవడం లాంటి కారణాలతో ఎక్కువ నీరు వృధాగా పోతుంది. జనవరి చివరి వరకు రోజుకి 300 వరకు బుక్ అయిన వాటర్ ట్యాంకర్లు ప్రస్తుతం 2,500 దాటిపోయాయి. ట్రిప్పుల సంఖ్యను వాటర్ బోర్డు రోజుకు 5,000కు పెంచింది. ఇప్పటి వరకు ట్యాంకర్ బుకింగ్లు ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. తాగునీరు లేక నగరం అల్లాడిపోతుంటే ఉచిత ట్యాంకర్లు పెద్ద హోటళ్లు, ఫ్యాక్టరీలకు తరలిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. చేసేది లేక ప్రైవేట్ ట్యాంకర్ల వైపు చూస్తుంటే ఒక్కో ట్యాంకర్కు 2,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తాము సమయానికి ట్యాక్స్లు కడుతున్నా కూడా నీటి సరఫరా చేయకపోవడం దారుణమని వాపోతున్నారు. దీంతో మణికొండ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు 500 నుంచి 100 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. ఇప్పటికే బెంగళూరులో అయితే ఒక వాటర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సేమ్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఒకవేళ హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడితే అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు రానా? ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో ఈ నీటి ఎద్దడి అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ముఖ్యంగా మణికొండ కానీ, అలాగే మాదాపూర్ కానీ, అమీర్పేట కానీ, కేపీహెచ్పీ దగ్గర ఉన్నటువంటి గోకుల్ ప్లాట్స్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో సాధారణంగానే సమ్మర్ స్టార్ట్ అయిందంటే నీటి కొరత అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు ఎక్కువగా ఈ యొక్క వాటర్ ట్యాంకుల మీదే వారు ఆధారపడుతున్నటువంటి నేపథ్యం ఇది కనపడుతుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క వాటర్ కొరత అనేది చాలా క్లియర్గా కనపడుతున్న నేపథ్యంలో అధికారులు అనేకమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ట్యాంకర్స్ కానీ అవన్నీ కూడా వాటి నింపుతున్నారు, అవి కూడా పంపుతున్నారు. కానీ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం ఇవాళ బుక్ చేసే వాటర్ ట్యాంక్ కనీసం 2 రోజుల వరకు కూడా దొరికినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వాటర్ కూడా చాలా చిన్నగా వారు చూసి వారు నింపుకు వెళ్తే ఆ వాటర్ని వాడుకుంటూ ఈ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ వాటర్ ట్యాంక్కి సంబంధించినటువంటి విషయంలో వాటర్ ట్యాంకులు నిజంగానే చాలా కొరత కనపడుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి వాటర్ ట్యాంకుల్ని
ఎక్కువగా పెంచడానికి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే మణికొండలో ఈ తీవ్రత నిన్న ఫిబ్రవరి నుంచి చాలా ఎక్కువగా ఉంది. సో అక్కడ ఆల్మోస్ట్ ఈ అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఇంకిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అందరూ కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ అమీర్పేట కానీ ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి మాదాపూర్ కానీ అలాగే హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఈ ఐటీ సెక్టర్స్, హోటల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు హాస్టల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి మాత్రం ఈ ట్యాంక్ 1 గంట పాటు 2 గంటల పాటు రాకపోయింది అనుకోండి, వాళ్ళు పడే అవస్థలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒకవేళ వాటర్ అయిపోయింది అనుకో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి సమస్య వస్తుంది. కాకపోతే ఈసారి అలాంటి సమస్య రాకుండా కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్కి సంబంధించినటువంటి ట్యాంకర్స్ ఏదైతున్నాయో వాటితో కూడా భాగస్వామ్యం చేసుకొని ఎక్కడైతే వాటరు వారికి ఎక్కువగా కావాల్సి ఉంటుందో, డిమాండ్ ఎక్కువగా ఉంటుందో వారికి తగినంత సదుపాయాల్లో కూడా మీరు పంపించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టు. అయితే మనం ఒక్కసారి ఈ వాటర్ ట్యాంక్ మీదకి వెళ్దాం. ఇది ఎన్ని లీటర్లు, పైగా ఇప్పుడు మామూలుగా అయితే ఈ వాటర్ ట్యాంకర్స్ నడిపే వాళ్ళకి ఏ ఏ సందర్భాల్లో వీరికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానితో పాటు ఎక్కడ వీరికి సప్లై ఎక్కువగా చేస్తుంటారు, వాళ్ళు సప్లై చేసుకున్నటువంటి వారు ఏమంటున్నారు, వీళ్ళు రోజుకి ఎన్ని ట్రిప్పులు తిరగాల్సి వస్తుంది, నిజంగానే డిమాండ్కి తగ్గట్టుగా వీరికి వాటర్ దొరుకుతుందా లేదా అనేది కూడా ఒక్కసారి మనం ఈ వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నేను పైకి వెళ్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వాటర్లోనే వీళ్ళు ఇక్కడ ఈ వాటర్తోనే దూర ప్రాంతంలో కొంచెం అక్కడ బోర్ అనేది అక్కడ ఉంది. అక్కడ ఈ వాటర్ ట్యాంక్స్ని పార్క్ చేయడానికి సమయం లేదు కాబట్టి, ప్లేస్ లేదు కాబట్టి, ఆ ప్లేస్ లేకపోవడం వల్ల ఇలాంటి దూర ప్రాంతం వేసుకొని ఇంత పెద్ద పైపు అక్కడి నుంచి లైన్ వేసుకొని అక్కడ మోటార్ నుంచి కూడా వాటర్ అంతా ఇక్కడైతే నింపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వాటర్ పడుతున్నది వీళ్ళు సొంత వాటర్ అయితే కాదు, వీరు కూడా దీన్ని రెంట్కి తీసుకోవాల్సింది మస్ట్ అండ్ షుడ్గా. రెంట్కి కానీ వీళ్ళు కూడా లీటర్ల కిందని వారు కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సరే ఒకసారి మనం పైకి కూడా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో మన పైకి వచ్చాం. సో ఏంటండి, ఎట్లా ఎన్ని వాటర్ ట్యాంకులు ఉంటాయి ఇట్లాంటివి? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు సంవత్సరం మీకు మాదాపూర్లో వాటర్ లేకపోయినా, కేపీహెచ్బీలో కూకట్పల్లిలో వాటర్ లేకపోయినా, అమీర్పేటలో వాటర్ లేకపోయినా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వీళ్ళు. పైగా ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ అంటారు కదా, ఎట్లా ఈ సమస్య ఎలా ఉంటుంది? వాటర్ ట్యాంక్ సమస్య ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అయితే మినిమం మార్చి వచ్చిన దగ్గర డిమాండ్ లేకపోతుండే. గత సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి ఈసారి డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. మేము కూడా వేరే వాళ్ళ దగ్గర బోరు లీజుకు తీసుకొని దీన్ని మనం ఒక బండి ఫిల్ చేస్తే 300 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు ఖర్చు అవుతుంది డీజిల్కి. 500 రూపాయలు అయితే మనకు 700 రూపాయలు పీజీ హాస్టల్స్ మేము పోసేది ఎక్కువ. హాస్టల్స్ కోసం అంటే వర్కింగ్ హాస్టల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ ఆఫీసుల కోసం. ఈ మేము పోసే నీళ్ళ 700 రూపాయలు ఇస్తే 200 రూపాయలు మిగులుతాయి మాకు దీనికి. ఈ బోర్ దగ్గర కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ ఆ టైంలో డిమాండ్ ఉంటుండే, బోర్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలోనే తగ్గిపోయిన బోర్లు. ఈ బోర్ ఎన్ని రోజులు వస్తున్నా గ్యారెంటీ లేదు. ఈ దిగినంగా ఆగిపోయింది అనుకో మనం నీళ్ళు పోయలేం. ఈ బోర్ ఒక్కటి వచ్చేసి 24 గంటల్లో బోర్ మొత్తం 24 ట్రిప్పులు ఇస్తుంది, గంటకు 1 ట్రిప్ ఇస్తుంది. మేము 6 మంది ఉంటాం ఇక్కడ, ఒకరొకరికి 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు దొరుకుతాయి. హాస్టల్లో డిమాండ్ ఎట్లుంటుంది అంటే ఒక హాస్టల్కే మినిమం 4-5 ట్రిప్పులు పట్టేంత డిమాండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వాటర్ వస్తుంది కదా, ప్రభుత్వం వాటర్ ఇస్తుంది కదా, ఎంత వాటర్ ఇచ్చినా సరే ఒక హాస్టల్స్ వచ్చేసి 200 నుంచి 300 మంది జనాభా ఉంటారు. అలా వాళ్ళు ఇచ్చే వాటర్ ఎప్పటికీ సరిపోదు. మాదాపూర్ గచ్చిబౌలి ఈ సర్కిల్లో రోజుకు 500 ట్యాంకర్లు హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ బోర్ వాటర్ కానీ 500 బండ్లు సప్లై చేస్తే కూడా 500 బండ్లు అంటే 5,000 లెక్క పెడితే ఎన్ని లక్షల లీటర్లు అయితే లెక్క అయ్యి ఒకసారి. అన్ని లక్షల నీళ్లు పోసినా కానీ డిమాండ్ తగ్గదు. ఇంకా మేము అనుకున్నంత నీళ్ళు పోయలేము మేము కూడా. ఇంకోటి ఏంటంటే మాకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎంఆర్ఓలు వస్తారు, ఆర్ఐలు వస్తారు, వీళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇబ్బంది పెడతారు మమ్మల్ని. మేము చేసే పని గినంగా ఒక్క రోజు గినంగా ఈ వాటర్ సప్లై అనేది మేము ఆపేస్తే మాదాపూర్లో మనుగడనే లేదు. ఇప్పుడు మిమ్మల్ని లైవ్లో తీసుకుపోతాం. నేను మా హాస్టల్స్ మేము ఎక్కడెక్కడైతే సప్లై చేస్తాం అక్కడ తీసుకుపోతా. డైరెక్ట్ వాళ్ళ నోటి ఉంటేనే మీకు చెప్పిస్తా ప్రాబ్లం ఏంది, మేము ఎంతకు నీళ్ళు పోస్తున్నాం, వాళ్ళకి మేము అవసరానికి తగ్గట్టు నీళ్ళు పోస్తున్నామా లేకపోతే పోస్తలేమా, ఏమవుతుందని మీకు నేను డైరెక్ట్ చూపిస్తాను. నేను లైవ్లో ఈ వాటర్ ఇక్కడ రెగ్యులర్గా ఇప్పుడు మీరు మోటార్ వేస్తారు కదా, ఒకవేళ ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం ఆగిపోతే ఇక్కడ ఇంకిపోతే ఎట్లా మీ పరిస్థితి? అప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. మేము వాటర్ బంద్ చేయాల్సింది, ఇంకా ట్యాంకర్ అనేది ఆపేస్తాం కదా, ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా మేము ఆప్షన్ ఏంటంటే వాటర్ ఈ బోర్ వచ్చినంతసేపే మాకు ఆధారం ఉంది. ఇది లేకపోతే మేమేం చేయలేని పరిస్థితి. నువ్వు ఎక్కడవో, నీ హైదరాబాద్ టోటల్ ఏరియాలో ఎక్కడవో
వాటర్ సప్లై ఏంది నడవదు. ఇంకోటి ప్రతి బోర్ తగ్గిపోతుంది, ఎంత పెద్ద బోర్ అయినా సరే. ఎందుకు తగ్గుతుందంటే వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు ఈ దాంట్లో నీళ్ళు లేకపోతే మనం ఏం చేయడానికి రాదు. ఇప్పుడు ఇది ఒకటి ఉంది మాకు ఆప్షన్, ఇది లేకపోతే బండ్లు పక్కెట్టేయాల్సింది, ఇంకా వేరే వేరే పని చేసింది. సో ఇప్పుడు ఈ హైదరాబాద్లో మామూలుగా అంటేనే వర్షాలు గతంలో ఎక్కువ పడేది, ఈసారి పెద్ద పడలేదు మీరు కూడా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే పడలేదు, హైదరాబాద్ అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే పడలేదు. ఈ ఒక్క దగ్గర కాదు, ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీరు మీ సొంతమైన ఇప్పుడు వాటర్ ట్యాంక్ సొంత ట్యాంకర్ మాకు, మా అన్నదమ్ములు అందరం, మాకు మా అన్నకు ఒక 2 రూపాయల ట్యాంకర్, నాకు 2 ట్యాంకర్, మా బామ్మడికి, మా ఫ్రెండ్స్, మేమే మొత్తం మేమే ఒక బోరు లీజు తీసుకున్నాం. మాకు 24 గంటలు 24 ట్రిప్పులు వస్తుంది. ఈ బోరు 24 ట్రిప్పులు వస్తే మనిషికి 2-3 ట్రిప్పులు పడతాయి అంటే రోజుకి. అంతే మామూలుగా ఇప్పుడు డిమాండ్ మన సాధారణ రోజులకి సమ్మర్కి ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు వర్షాలు పడుతున్న రోజులు అనుకో, అప్పుడు కూడా హాస్టల్ వాళ్ళకి ఇట్లా డిమాండ్ ఉంటుందా? లేదు, అవసరం లేదు. బండ్లు తుప్పు పట్టిపోతాయి. 5 నెలలు 6 నెలలు మేము ఏడెళ్ళ పెట్టినాము, టైర్లు ఎక్కడ పెట్టినాము, అక్కనే కదలదు. ఇంకా 5-6 నెలలు మా బండి అనేది దానికి పనే ఉండదు. ఇంకా ఓన్లీ 4 నెలలే. ఆ 4 నెలల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఈ ఎంఆర్ఓల ప్రాబ్లం ఉంటుంది. మమ్మల్ని మామూలుగా పీడించరు. కానీ మేము గినక ఒక హైదరాబాద్ టోటల్గా ఒక విధంగా అనుకోని మేము ట్యాంకర్లే బంద్ చేస్తే, మేము బంద్ చేయడం ఎందుకంటే హైదరాబాద్లో నీళ్ళు గవర్నమెంట్ ఎన్ని నీళ్ళు ఇవ్వలేదు. అవసరానికి తగ్గట్టు నీళ్ళు ఇప్పుడు అని కాదు, ఈ ప్రభుత్వం అని, ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా 12 సంవత్సరాల నుంచి మేము దందా చేస్తున్నాం. ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్ లేనిది హైదరాబాద్ నడవదు. మాదాపూర్లో వాటర్ సప్లై చేయకపోతే, అసలు ట్యాంకర్లు లేకపోతే ఈ మాదాపూర్ ఏరియాలో మన జీవన మనుగడ అనేది సాగదు. ఎక్కడైనా ఇప్పుడు ఎంత ఈ కెపాసిటీ ఎంత ఈ చిన్న ట్యాంకర్ లాగా కనిపిస్తుంది? ఇది 5,000 లీటర్స్, ఇది 10,000 లీటర్స్. అది 10,000 లీటర్స్. అది ఎంత 10,000 లీటర్స్ ఎంత ఉంటుంది? ఇది 700 ఇస్తారు, దానికి 1,400 ఇస్తారు. దీనికి 500. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వీళ్ళు చెప్తుంటారు కదా, వాటర్ ట్యాంక్ ప్రైవేట్ వాళ్ళని మేము బుక్ చేసుకుంటే చాలా డబ్బులు తీసుకుంటారు ఇదనేసి, అది నిజమేనా? ఎక్కడ ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము ఒక హాస్టల్ 10 మందికి మేము మాట ఇస్తాం, మీకు వాటర్ సప్లై చేస్తామని. మేము ఆ 10 మందికి పోయలేము. 11వ మనిషి ఎవరైనా వస్తే తెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తారు. కానీ సాధారణంగా మేము పోసే వ్యక్తులకు ఎప్పుడు డిమాండ్ అనేది ఉండదు. నార్మల్ రేట్ ఉంటుంది. మాకు 700 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు సిటీ వ్యాప్తంగా కూడా ఈ వాటర్ సమస్య ఉంటుంది కదా, ఎంతవరకు ఉంటారు ఈ ప్రైవేట్ ట్యాంకర్స్ అన్ని కలుపుకొని మీ అందాజు బట్టి? ఉండొచ్చు, ఒక 200-300 మంది ఉండొచ్చు హైదరాబాద్ టోటల్. అవసరమైతే 500 మంది కూడా ఉండొచ్చు, 500 ట్యాంకర్లు ఉండొచ్చు. మాదాపూర్ సర్కిల్లోనే హెచ్ఎండబ్ల్యూఎస్. మీరు ఓన్లీ బోర్ వాటరే సప్లై చేస్తారా, లేకపోతే మంజీరా వాటర్ కూడా సప్లై చేస్తారా? లేదు, మాకు మంజీరా వాటర్ చేయడానికి లేదు, ఓన్లీ బోర్ వాటరే. మంజీరా వాటర్ తో గవర్నమెంట్ దానికి ట్యాంకర్ సపరేట్ ఉంటాయి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంటాయి, దానికి సపరేట్ ఉంటాయి. దీనికి మాకు సంబంధం లేదు. సో ఎక్కడ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏమేమి ఉంటాయి? మీకు ఆర్డర్లు ఎక్కువ? మేము ఎటు తిరిగి మొత్తం మాదాపూర్లోనే హాస్టల్స్ కు, సాఫ్ట్వేర్ ఆఫీసులకు, రెండింటికి వాటర్ పోయకపోతే పని జరగదు ఆడ. అది నీకు ఇప్పుడు నేను లైవ్ లో తీసుకుపోయి ట్యాంకర్ తీసుకుపోతా, నా ఎమ్మడరా నీకు చూపిస్తా, ఆడ వాళ్ళతో కూడా నీకు మాట్లాడిస్తా. మేము ఎంత డిమాండ్ చేస్తున్నాం, మీరు అంటారు కదా చాలా డిమాండ్ చేస్తున్నారని. నాతో పాటు వస్తే మీకు మేము ఎంత డిమాండ్ చేస్తున్నాం, ఎంత ఇస్తారు, వాళ్ళు ట్యాంకర్ల కాడికి వస్తారు బైక్లు వేసుకొని. ట్యాంకర్ల కాడికి వచ్చి కూర్చుంటారు, వాళ్ళు హాస్టల్లో కూర్చుంటారు. మా దగ్గర నీళ్లు దొరుకుతలేవు, పరిస్థితి ఏమైంది ఇట్లా అని చెప్పి ఒక ట్యాంకర్ దొరుకుతూ తీసుకపోతారు. ఇప్పుడు హాస్టల్స్ కానీ ఇప్పుడు కంపెనీలు పెట్టారు కదా, వాళ్ళకందరికీ బోర్లు ఉంటాయి కదా, అయినా సరిపోవా వాళ్ళకి? బోర్లు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో కుటుంబంలో 4 ఉంటే 4కు నీళ్లు సరిపడా నీళ్ళు వస్తాయి. కానీ ఒక హాస్టల్లో 250 నుంచి 300 మెంబర్స్ జనాభా ఉంటది, అంతమందికి సరిపోవు. ఒక హాస్టల్లోనే 200-300 మెంబర్స్ ఉంటే 1000 హాస్టల్స్ ఉంటాయి. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? గవర్నమెంట్ అయినా ఇవ్వలేడు. వాటర్ సప్లై ప్రైవేట్ వాటర్ లేకపోతే, ప్రైవేట్ ట్యాంకర్లు లేకపోతే హాస్టల్స్ కానీ సాఫ్ట్వేర్ ఆఫీసులు కానీ సగం వరకు ఆగిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీరు తిరిగినట్టే తిరుగుతున్నాయి కదా, ట్యాంకర్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి కదా. ఒకవేళ వాళ్ళు కూడా తక్కువ ట్యాంకర్స్ ఉన్నాయి, షార్టేజ్ వస్తే ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయిస్తారా గవర్నమెంట్ ఎప్పుడన్నా? ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ డైరెక్ట్ ఆశ్రయించడానికి లేదు. ఎవరికి అవసరం ఉంటే వాడు ఫోన్ చేస్తాడు మనకు. వాళ్ళది ఎట్లుంటుంది అంటే బుకింగ్ చేస్తారు, బుక్ చేస్తే వాళ్ళకి ఇంటికి వస్తుంది. మాకు ఎట్లుంటుంది అంటే మాకు ఫోన్ ద్వారా మాకు బుకింగ్ వస్తుంది. మేము ఎంతమందికి హాస్టల్లోకి మాట ఇచ్చినామో అంతవరకే వస్తాం. వేరే వాడు నువ్వు ఎంత డబ్బులు ఇస్తానో పోము. ఎందుకంటే మా మాట ప్రకారంగా పనిచేయాలి కాబట్టి మాట ప్రకారంగా చేస్తాం. ఎవరు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేది అనేది 100% తప్పది. మేము ఇచ్చేది 700 రూపాయలు ట్యాంకర్. అది ఓకే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ 5,000 లీటర్లు ఇక్కడ నింపుకొని పోతున్నారు కదా, ఎంతతో సుమారు ఇప్పుడు మాదాపూర్ అంతా మీరు రెగ్యులర్గా హాస్టల్ పోస్తారు కదా, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి? పోవడానికి 8 కిలోమీటర్ ఉంటుంది, రావడానికి 8 కిలోమీటర్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ 16 కిలోమీటర్ ఉంటుంది. 16 కిలోమీటర్ డిస్టెన్స్లో 700 రూపాయలు ఇస్తే 200 రూపాయలు మిగులుతాయి. నీళ్ళకు పోను, డీజిల్కి పోను, మాకు మిగిలేదు 200 రూపాయలు. ఒక మనిషికి 4 ట్రిప్పులు పడతాయి 24 అవర్స్. 4 రౌండ్లో 800 మిగులుతాయి. 800 రూపాయలు కానీ ఇంతకు మించి మేము డిమాండ్ చేసేది లేదు. నేను ఇప్పుడు డైరెక్ట్ తీసుకుపోతాను, నేను హాస్టల్ దగ్గర నాతో పాటు రా, నేను తీసుకుపోయి నీకు డైరెక్ట్ నేను ఎవరైతే నా నీళ్ళు తీసుకుంటారో వాళ్ళతో నీకు లైవ్లో మాట్లాడిస్తాను నేను. ఓకే. సో తను ఏం చెప్తున్నాడంటే, ప్రైవేటు ఈ ట్యాంకర్స్ వల్ల చాలా వరకు కూడా మేము నీటిని కష్టాలు పడి ఇట్లా వేరే వాళ్ళ దగ్గర 300 రూపాయలు కట్టి ఇలాంటి పైపుల్లో మేము వాటర్ నింపుకొని
మా సొంత వెహికల్స్లో మేము తిరుగుతున్నాం. దానివల్ల కూడా 200 మిగులుతుంది. హైదరాబాద్లో మామూలుగా సమ్మర్ వచ్చిందంటే నీటి కొరత అనేది చాలా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా మాకు ఈ నష్టాలు అయితే తప్పడం లేదు. కాకపోతే ఈసారి చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే వర్షాలు అనేది చాలా తక్కువగా పడిన నేపథ్యంలో నీటి కొరత అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ముఖ్యంగా మణికొండలో గత నెల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్యాంకర్స్నే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో కొంతమందికి మంజీరా వాటర్ సంబంధించి వారు ఆర్డర్ ఇచ్చుకుంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది. దాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఈ సమస్య అనేది గత వారం నుంచి కొంచెం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం పెంచాలనే ఉద్దేశంతో కూడా ఉంది. ఇప్పటికే వారు దాని కొనుగోలు ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తారు. అది పైగా వాటర్ పైప్ లైన్స్ కూడా చాలా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కువగా ఉస్మాన్ సాగర్ కానీ అలాగే హిమాయత్ సాగర్ నుంచి కూడా ఎక్కువగా వస్తుంది, నాగార్జున సాగర్ నుంచి కూడా వస్తుంది కాబట్టి దాని ఎక్కడికైనా వీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ రానా.